నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీకి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. బాగానే ఉంది. కానీ 20 ఏళ్ళుగా ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు తెలంగాణ మనకు ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళలేదు అనే ఒక మాట వినొస్తుంది. ఇది వాస్తవమా అని తెలుసుకుంటే ఒకసారి వెనక్కి తిరిగేస్తే 2017 ఏప్రిల్ 26 నాడు ప్రణబ్ ముఖర్జీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు వెంట ఉన్నారు, చేశారని వార్తలు కనపడుతున్నాయి మనకు. అంటే బ్లాక్ అండ్ వైట్ ఇంత ఆధునిక సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన సమాజంలో ఒక ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళాడా లేడా అని చూసుకోకుండా వార్తలు రాసే పత్రికలు అట్లాగే ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవాకులు చవాకులు రాసే మీడియా కానీ పత్రికలు కానీ అట్లా ఉన్నాయి. రెండు కూడా అంటే వాస్తవాలను అవాస్తవాలుగా అవాస్తవాలను వాస్తవాలు చిత్రించడానికి ఈ సోషల్ మీడియా కానీ ప్రధాన పత్రికలు కూడా చాలాసార్లు చేస్తున్నాయి. అందుకని గతంలో వార్తకు వ్యాఖ్యకు తేడా ఉంది. వార్తను వార్తగా ప్రచురించి వ్యాఖ్య చేయదలుచుకుంటే ఎందుకు పోయారు ఎందుకు పోలేదు ఇటువంటి విషయాలు రాయడానికి సంపాదకీయాలు ఉంటాయి, పక్కన ఎడిటోరియల్ పేజీ వ్యాసాలు ఉంటాయి. మన భావాలను వ్యక్తం చేసుకోవడానికి ఆర్టికల్ 19 క్లాజ్ 1 భావ ప్రకటన స్వేచ్ఛ వెల్లడించడానికి ఇది మంచి ఏమిటి చెడ్డ ఏమిటి చెప్పడానికి విశ్లేషణ వేరు, వార్తలు వేరు. వార్తలు రాసేటప్పుడు కూడా అసత్యాలు అర్ధసత్యాలు కలిపి రాయడం, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వార్తల్ని వడ్డీ వార్చడం ఇవి జరుగుతున్న క్రమంలో మరి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు కూడా ఏ మీటింగ్లో కానీ కేసీఆర్ గారి గురించో గత పాలకుల గురించో మాట్లాడాల్సిన అవసరం విధానాల గురించి మాట్లాడవచ్చు. వ్యక్తిగతంగా వ్యక్తిని టార్గెట్ చేసుకొని రకరకాల వ్యక్తిత్వ హననాలు వ్యక్తి గురించి మాట్లాడే పద్ధతి. పోయిన మీటింగ్ ఏమిటి, సీఎం స్కాలర్షిప్లు మనం ప్రకటించడం, దాంతోపాటు ఇతరత్ర కొన్ని కార్యక్రమాలు చేయడం. కనుక ఇప్పుడు ఏమొస్తుంది వార్తలు, గతంలో ఎప్పుడో 2017 శంకుస్థాపన చేసిన హాస్టళ్ల భవనాలకు ప్రారంభోత్సవాలు అట్లాగే అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు చేసుడు అనేది జరుగుతుంది కదా. మరి అటువంటి అప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు చాలా హుందాగా ముఖ్యమంత్రిగా ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేస్తాం, అది 100 ఏళ్ల చరిత్ర కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ ఎప్పుడో 6వ నిజాం కట్టించాడు దాన్ని ఆర్ట్స్ కాలేజ్ నుంచి మొదలు పెడితే చుట్టుపక్కల నవనీత్ రావు గారు అప్పుడు వీసీగా ఉన్నప్పుడే కదా ఆ చుట్టూ గోడ కట్టింది. 3000 ఎకరాల నుంచి 1900 2000 ఎకరాలకు మిగిలిపోతే కూడా ఉన్నంతలో ఆయన బాగా చేస్తే ఆయన రాజకీయ ఒత్తిడి చాలా చేశారు. ఇవాళ పూర్తిగా యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమై వేరే వాళ్ళు అనుభవిస్తుంటే కూడా దాన్ని తీసుకునే ప్రయత్నం చేయకుండా అప్పుడైనా ఇప్పుడైనా ఏమంటే ప్రభుత్వాలు మిన్నకుండుని. కనుక ఇప్పుడైనా సరే నా ఉద్దేశం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సింది ఏంటి, ఆనాడు రాజుల కాలంలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఇవాళ మరి దేశంలో ప్రతిష్టాత్మకంగా నిలిచి ఒక రకంగా చేయాల్సిన యూనివర్సిటీలో చదువులు ఎట్లా ఉన్నాయి వాటి గురించి పట్టించుకోకుండా యూనివర్సిటీల్లో బీఫ్ గురించి వివాదం గతంలో జరిగింది, ఆహార అలవాట్ల మీద. ఇప్పుడేమో ఇంకోటి జరుగుతుంది, మార్వాడి గోబ్యాక్. అసలు పిల్లల చదువులకు దీనికి సంబంధం ఉంది ఏమైనా? అది సామాజిక సమస్యలు బయట మాట్లాడుకోవాలి, పిల్లలకు కూడా రాజకీయ చైతన్యం ఉండొద్దు అని అంటలేదు నేను. కానీ ఇవాళ ఆనాడు బీఫ్ గురించి చర్చ కానీ కొట్టుకోవడం తనుకోవడం కానీ విధానాల పరంగా ఏబీపీ ఆర్ఎస్యు చంపుకోవడం కానీ చూసినాం గతంలో. విద్యార్థులకు రాజకీయాలు అవసరం, కానీ రాజకీయాలే మాత్రమే విద్యార్థులకు అవసరం అని మిగతా చదువులు అవసరం లేకపోతే ఇట్లా ఉంటుంది. ఇవాళ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం కూడా అక్కడి నుంచి విద్యార్థుల నుంచి రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇది విద్వేషాల పునాది మీద విద్యా విధానం ఉంటే ఈ రకంగా విద్యార్థులు పెట్టేయిపోయి యూనివర్సిటీలో రాజకీయాలు చేసుకుంటుంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు. ప్రభుత్వాలు అట్లాగే విద్యార్థుల మన విశ్వవిద్యాలయ చదువుల విషయంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి నిధులు ఎక్కువ తెప్పిద్దామా, కొత్త కోర్సులు ప్రారంభిద్దామా, ఉన్న కోర్సులకు ఫ్యాకల్టీ సరిగ్గా ఉందా లేదా, అసలు బీసీలకు వెన్నెముక ఉందా లేదా, బీసీలను నియామకంలో కేసీఆర్ గారు చాలా పెద్ద పొరపాటు చేశారు కాదంటలేదు. ఎందుకంటే బీసీల నియామకంలో కానీ విద్యా విధానాన్ని మార్చే క్రమంలో చాలా అశ్రద్ధ చేసిండ్రు. ఆ 9 ఏళ్ల పాలనలో రైతులు ఇవి ఎట్లా సంక్షేమ పథకం కరెక్ట్ చేశారు. ఆయన అశ్రద్ధ చేసిన రంగం వైద్య రంగం కంటే విద్యారంగం. వైద్య రంగంలో కనీసం కొంత నర్సులను డాక్టర్లు నియమించడం చాలా బాగా చేశారు. కానీ విద్యారంగాన్ని మాత్రం పూర్తిగా అలక్ష్యం చేయడం, టీచర్ల నియామకం లేకపోవడం, డిఎస్సీలు సరిగ్గా నిర్వహించకపోవడం, ఉద్యోగార్థులు నీళ్లు నిధుల నియామకాల్లో నిధుల వరకు పర్వాలేదు కానీ నియామకాలకు వచ్చేకల్లా యువత ఆశల మీద నీళ్లు జరగడం, యువత ఆశలను చంపి వాళ్ళు యువత తిరగబట్టేట్టు చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి. కేటీఆర్తో సహా కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్న పద్ధతి. కనుక ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే కనీసం యూనివర్సిటీ పోతున్నప్పుడు మనం ఏం మాట్లాడదామని ఆలోచన చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే పిల్లలు ముక్కు పచ్చలాడిన పిల్లల దగ్గర ఇవే రాజకీయాలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి, లేదు పెద్దల దగ్గర ఇదే రాజకీయాలు మాట్లాడుతున్నాడు.
ఎదుటి పార్టీని తిట్టిపోయడం, ఎదుటి పార్టీ అక్కడ సందర్భం కాదు కదా. పార్టీ మీటింగ్ పెట్టుకొని బ్రహ్మాండంగా బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఎవరైనా సరే ఎవరైతే పొరపాటు చేశారో వాళ్ళ గురించి మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతారు. రాజకీయ పార్టీల ఊసు గురించి ఇటువంటి విద్యార్థుల సమావేశాల్లో మాట్లాడకపోవడం మంచిది. కానీ ఏనుగులు, సింహాలు, అట్లాగే మన గచ్చిబౌలి భూముల గురించి కూడా తీసుకొచ్చుకోవడం, అట్లానే మన ఫామ్ హౌస్ గురించి మాట్లాడడం, ఇవన్నీ అక్కడ అవసరం లేదంటున్నాను. అందుకని ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఆవు కథ తప్ప ఇంకోటి రాదా. ఆవు కథ ఒకటి, ఏ మీటింగ్ అయినా సరే ఆవు కథ చెప్తున్నాడు. ఇది సరైనది కాదని నా ఉద్దేశం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి హుందాగా ప్రవర్తించాలి. నా ఉద్దేశం ఏంటంటే ఉన్నంతలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆయన కాక ఎవరైనా ముఖ్యమంత్రిగా అయినా కూడా ఇంత రకంగా చెప్పాలంటే లాజిక్తో మాట్లాడే వాళ్ళు ఉండకపోవచ్చు. ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారు. సవరించుకుంటే మంచిది, హుందాగా ఉంటే మంచిది అని నేను భావిస్తున్నాను. వేరే కాంగ్రెస్ పార్టీ ఇంకెవరైనా కూడా ఇంత మాత్రం తెలివితో మాట్లాడతారని నేను అనుకుంటలేను. కానీ ఉన్న తెలివిని దుర్వినియోగం చేయొద్దు. అందుకనే ఆవు కథ చెప్పడం కాకుండా తాను 20 నెలల్లో చేసిన అభివృద్ధి గురించి కానీ వీటి మాట్లాడి భవిష్యత్తు ప్రణాళిక ఏముంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయబోతున్నాం అని చెప్తే బాగుంటుంది నా ఉద్దేశం.